శ్రోతలందరికీ నమస్కారం. నేను మీ మోహన్ స్వామి పేరూరు. ప్రియ మిత్రులారా, ఈరోజు మనము కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడా, ఎప్పుడు ప్రయోగించాడో తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో శత్రు సంహారం కోసము పాండవులకు దివ్యాస్త్రాల అవసరం ఉంటుందని ముందుగా గ్రహించిన వ్యాస మహర్షి పాశుపతాస్త్రం లాంటి దివ్యమైన అస్త్రాలు పాండవుల వద్ద ఉండాలని ఊహించి, పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వ్యాసుడు వారి వద్దకు వచ్చి ధర్మరాజుకు ప్రతిశ్రుతి అను విద్యనిచ్చి, దీనికి అర్హుడు అర్జునుడు మాత్రమే, ఆయనకు దీనిని ఉపదేశించి తపోభూములకు పంపమని దీక్షతో అర్జునుడు తన తపస్సుచే ఇంద్రాది దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను పొందగలడని చెబుతాడు. అప్పుడు ధర్మరాజు ఆ విద్యను అర్జునునికి ఉపదేశిస్తాడు. ఉపదేశము పొందిన అర్జునుడు తపోభూములకు పోయి ఇంద్రుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై అర్జునుణ్ణి ఇష్టమైన వరాలు కోరుకోమంటాడు. అప్పుడు అర్జునుడు పరమాస్త్ర లాభం తన ఇష్టమని చెబుతాడు. పరమాస్త్ర లాభమే నీకు ఇష్టమైతే అధికమైన యోగశక్తి చేత ఈశ్వరుని ఆరాధించి ప్రసన్నుని చేసుకో, నీ కోరిక తప్పక ఫలిస్తుందని చెబుతాడు. అర్జునుడు అధిక యోగశక్తితో ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేస్తాడు. అర్జునునికి యోగ దీక్షకు తపశ్శక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై అర్జునుని కోరిక తీర్చాలనుకుంటాడు. అర్జునుని కోరిక పాశుపతాస్త్రాన్ని పొందడం. అది మహాదివ్యాస్త్రం, మహాశక్తి సంపన్నమైనది, ముల్లోకాలను భస్మీపటలం చేయగలది. అలాంటి మహాస్త్రాన్ని పొందేందుకు మానవ మాత్రులు అర్హులు కారు. అందుకని శివుడు అర్జునుని శక్తి సామర్థ్యాలను పరీక్షించాలని అనుకుంటాడు. సాక్షాత్తు శివుడే స్వయంగా వేట నెపముతో ఒక కిరాతకుడుగా వస్తాడు. ఆయన అర్జునుడు ఉండే ప్రాంతాలకు చేరుకోగానే అటు దిక్కుగా ఒక అడవి పంది పరిగెత్తుతుంది. దాన్ని కిరాతుడు తన బాణంతో కొట్టాడు. అదే సమయములో అర్జునుడు కూడా దానిపై బాణము సంధించాడు. ఇరువురు బాణాలు తగిలిన ఆ పంది పడిపోయి చనిపోయింది. ఆ చనిపోయిన పంది నాదంటే నాదని ఇద్దరూ వాదులాడుకున్నారు. వారి వాదులాట పంతాలకు పోయి యుద్ధంగా మారింది. అర్జునుడు శివుడిపై బాణాలు వేశాడు, అయితే అవి పని చేయలేదు. అప్పుడు అర్జునుడు శివుడిపై భారీ యుద్ధానికి దిగాడు. ఆ పెనుగులాటలో చివరకు అర్జునుడు ఆ పరమశివుని ఎదిరించి నిలవగలిగినాడు. అప్పుడు శివుడు తననే ఎదురించి నిలవగలిగిన అర్జునుని బల పరాక్రమములకు శక్తి సామర్థ్యములకు మెచ్చి శివుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు అర్జునుడు శివునికి భక్తితో నమస్కరించి గొప్పగా స్తుతించాడు. అర్జునుని భక్తి వినయములకు మెచ్చి వరం కోరుకోమన్నాడు శివుడు. అర్జునుడు పరమశివ, ప్రళయకాలంలో ప్రయోగించబడే పాశుపతాస్త్రం వలన లక్షల కొలది శూలాలు, ఈటెలు, విషసర్పాలు, బాణాలు పుట్టి జగత్ సంహారము చేయగలదని విన్నాను. నాపై దయయుంచి ఆ పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తే దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ గణాలను మరియు కౌరవపక్షంలోని వీరులైన భీష్మ, ద్రోణ, కర్ణాదులను జయించగలనని ప్రార్థించాడు. అర్జునుడి అపార భక్తికి మెచ్చి ఈశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదిస్తూ, అర్జున, దీనికి అసాధ్యమైనది ఏదీ లేదు. జగత్ సంహారం చేయుటలో దీనికి అసాధ్యమైన పరిజ్ఞానము ఇంద్రాది దేవతలకే లేదు. ఈ దివ్యాస్త్రముల వలన నీవు సకల భువనాలను జయిస్తావు అని చెప్పి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి వెళ్ళాడు పరమశివుడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని అసలు ప్రయోగించాడా, ఎప్పుడు ప్రయోగించాడు? భారతం మొత్తంలో 2 సార్లు మాత్రమే అర్జునుడు ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. స్వయంగానే అర్జునుడు లోకోత్తర వీరుడు, మేటి విలుకాడు, స్వశక్తిపై గట్టి నమ్మకమున్న ధీరుడు. అలాంటి అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఉపయోగించవలసిన అవసరము తన జీవితకాలములో 2 సార్లు కలిగింది. పౌలోమ కాలకేయాది
రాక్షస సంహారము మొదటి ఘట్టము, రెండవది సైంధవుడి తల ఆయన తండ్రి వృద్ధక్షత్రుని ఒడిలో పడేటట్లు చేయు సమయమునందు. అది ఎట్లనగా పౌలోమ కాలకేయాది రాక్షస సంహారము అర్జునికి యాదృచ్ఛికంగా జరిగిన ఘటన. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన తరువాత ఇంద్ర, యమ, కుబేర, వరుణాది దేవతలు ప్రత్యక్షమై వారి దివ్యాస్త్రాలను ఆయనకు ప్రసాదిస్తారు. ఇంద్రుడి కోరిక మేరకు అర్జునుడు ఇంద్రుని నగరం అమరావతికి పోయి అక్కడ కొంతకాలము ఉంటాడు. ఆ సమయములో దేవతలకు సైతం జయింపవశ్యము కాని నివాత కవచులనే రాక్షసులను వధించేందుకు ఇంద్రుడు అవసరమైన యుద్ధ పరికరాలను సమకూర్చి అర్జునుని నివాత కవచులపై యుద్ధానికి పంపాడు. నివాత కవచులు మాయా నిపుణులైన రాక్షసులు. అర్జునుడు యుద్ధానికి రావడం చూసి వారు కూడా యుద్ధానికి తలపడ్డారు. తమ మాయాయుద్ధంలో అర్జునుని ఎదిరించారు. అర్జునుడు తన దివ్యాస్త్ర శస్త్రాస్త్రాలతో వారి మాయలను పటాపంచలం చేసి వారిని వధించాడు. ఇంద్రుడే స్వయంగా యుద్ధానికి పంపిన అర్జునుడు నివాత కవచలతో యుద్ధంలో కూడా పాశుపతాస్త్రాన్ని ఉపయోగించలేదు. మునుపు దేవతల యొక్క రక్షణార్థమై ఇంద్రుడు సముద్ర గర్భంలో నిర్మించిన అందమైన నగరాన్ని నివాత కవచులు ఆక్రమించుకొని దేవతలను అక్కడి నుండి తరిమివేశారు. అర్జునుడు ఆ రాక్షసులను వధించడంతో అది తిరిగి దేవతలకు వశమైంది. విజయము సాధించిన విజయుడు అమరావతికి తిరుగు ప్రయాణము సాగించాడు. దారిలో అర్జునునికి హిరణ్యపురం అనే స్వర్ణ నిర్మితమైన అద్భుత నగరం కనిపించింది. అర్జునుడు దానిని గూర్చి రథసారథి అయిన మాతలిని అడిగాడు. ఆ నగరంలో పౌలోమ కాలకేయాదులనే 60,000 మంది రాక్షసులుంటున్నారని, వారి తల్లులు పులోమ, కాలకి అనే రాక్షస వనితలు బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేసి తమ కొడుకులో పౌలోమ కాలకేయాదులకు దేవతల నుండి చావు రాకుండా వరం పొందాలని ఆ వర గర్వంతో వారు విజృంభించి దేవతలను బాధిస్తున్నారని మాతల వారిని గురించిన అన్ని విషయాలు అర్జునునికి వివరించి చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఆ రాక్షసులను కూడా వధించి దేవతలకు ప్రీతి కలిగించాలని భావించి రథాన్ని హిరణ్యపురానికి మరల్చమని మాతలిని ఆదేశించాడు. మాతలి రథాన్ని మహావేగంగా నడిపి హిరణ్యపుర కోట వద్దకు చేరేటట్లు వెళ్ళాడు. ఆ రథ వేగాన్ని పసిగట్టిన రాక్షసులు వెంటనే తమ రథాలను ఎక్కి 60,000 మంది ఒక్కసారిగా పైకెగసి అర్జునుని చుట్టుముట్టి కొంతసేపు పోరు సాగించారు. అర్జునుని ధాటికి తట్టుకోలేని ఆ రాక్షసులందరూ కలిసి అర్జునునిపై మాయాయుద్ధానికి పూనుకున్నారు. తమ హిరణ్యపురంతో సహా ఆకాశానికి ఎగిరారు. ప్రమాదాన్ని పసిగట్టిన అర్జునుడు ఇక వీరిని ఉపేక్షించరాదని తలచి శివుని ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. 60,000 మంది ఒక్కసారిగా మాయాయుద్ధం సమయంలో వారిని వేరే మార్గంలో సంహరించేందుకు వీలు లేని పరిస్థితుల్లో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించవలసి వచ్చింది. ఆ దివ్యాస్త్ర మహిమతో అనేక సింహాలు, దున్నలు, ఎద్దులు, సర్పాలు, శరభాలు, యక్షులు, గంధర్వులు పుట్టుకొని వచ్చినారు. అలా వచ్చిన 1,000 మంది పౌలోమ కాలకేయాదులను మీద పడి వారిని సమూలంగా నాశనం చేశారు. అంత గొప్ప మహిమ ఉన్నది ఈ పాశుపతాస్త్రం. ఇలా మొదటిసారి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించవలసి వచ్చింది. రెండవసారి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని కురుక్షేత్ర మహాసంగ్రామంలోనే ప్రయోగించాడు. కానీ శత్రు సంహారం కొరకు కాదు. సైంధవుడి తల భూమి మీద పడకుండా అతని తండ్రి ఒడిలో పడేందుకు చేసిన ప్రయత్నమే పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది ఎలా జరిగిందని వివరంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర మహాసంగ్రామంలో పద్మవ్యూహము పన్ని అభిమన్యుని వధకు ముఖ్య కారకుడైన సైంధవుని ఆ రోజు సూర్యాస్తమయం లోపల వధిస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. అదేవిధంగా యుద్ధంలో పోరాడి అర్జునుడు సైంధవుడి తల నరికాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ తల భూమి మీద పడకుండా ఆపమని సూచించాడు. అర్జునుడు ఆ విధంగా చేశాడు. ఎందుకిలా అని అర్జునుడు కృష్ణుని అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు. అర్జున, సైంధవుడు తండ్రి వృద్ధక్షత్రుడు మహాతపస్సంపన్నుడు. ఆయనకు లేక కలిగిన కుమారుడే ఈ సైంధవుడు.
సైంధవుడి తల నేల మీద పడేటట్లు అతన్ని ఎవరు వధిస్తారో వాడి తల 100 వ్రక్కలై మరణిస్తాడని శాపం పెట్టాడు. అప్పుడు ఆ తల భూమి మీద పడితే నీకే ప్రమాదం. కావున గాలిలో వేలాడుతున్న సైంధవుడి తల శమంత పంచకమను ప్రదేశములో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేటట్లు చేయాలి. ఈ గొప్ప కార్యాన్ని మహా అస్త్రమైన పాశుపతాస్త్రమే చేయగలదని, అందువల్ల అలా చేయమన్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు వెంటనే శివుని ప్రార్థించి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ప్రభావంతో బాణ పరంపరలు వరుసగా ఏర్పడి సైంధవుడి తల భూమి మీద పడకుండా పోయి వృద్ధక్షత్రుని ఒడిలో పడేటట్లు చేసింది. వెంటనే ఆయన తన ఒడి నుండి క్రిందికి తోశాడు. సైంధవుడి తల భూమి మీద పడగానే వృద్ధక్షత్రుని తల 100 వక్కలై మరణించాడు. ఈసారి కూడా అర్జునుడు శత్రు సంహారం కోసం యుద్ధంలో ప్రయోగించలేదు. ఈ విధంగా కురుక్షేత్ర మహాసంగ్రామం సమయములో 2 సార్లు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ విధంగా పాశుపతాస్త్రం యొక్క మహాశక్తి ఎంత కలిగి ఉందని మనము తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. మన హిందుత్వ ఔన్నత్యాన్ని చాటే ఈ శుభకార్యానికి మీ మద్దతు ఇవ్వండి. శుభమస్తు.